వెల్కమ్ సార్. మీరు చాలా మంది రియల్ ఎస్టేట్ క్లయింట్ హ్యాండిల్ చేస్తారు, ప్రాపర్టీ రిలేటెడ్ ఇన్కమ్ ట్యాక్స్ డీల్ చేస్తారు. కాబట్టి మీ మీద ఏదైనా ప్రాపర్టీ పర్చేస్ చేయాలి అన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో కొంచెం చెప్పగలుగుతారా? ఓకే అండి. జనరల్గా అండి మనం ప్రాపర్టీ కొనేటప్పుడు ఇప్పటివరకు మనకున్న అవగాహన ఏంటంటే లీగల్ ఆస్పెక్ట్స్ ఒకటి చూసుకుంటే సరిపోద్ది అనుకుంటాం. కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ రెగ్యులేషన్స్ వల్ల కానీ మార్కెట్ కండిషన్స్ వల్ల కానీ లీగల్ ఆస్పెక్ట్స్తో పాటు అనేక రకమైన ఆస్పెక్ట్ చూసుకోవాలండి. సో లైక్ ఇప్పుడు అలాంటి ఆ విషయాలన్నీ మీకు ఈ బోర్డు మీద ఈ స్క్రీన్ మీద చూపిస్తున్నా చూడండి. లైక్ ఇప్పుడు నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఆ ఆస్పెక్ట్స్ని బ్రాడ్గా 4 కేటగిరీగా డివైడ్ చేయొచ్చండి. టు అండర్స్టాండ్ బెటర్ వే 4 వేస్లో డివైడ్ చేయొచ్చండి. ఫస్ట్ ఏంటంటే లీగల్ ఆస్పెక్ట్స్, రెండోది ఇంజనీరింగ్ ఆస్పెక్ట్స్, మూడోది వచ్చేటప్పటికి టాక్సేషన్ ఆస్పెక్ట్స్, నాలుగోది వచ్చేటప్పటికి ఫైనాన్షియల్ అండ్ బ్యాంకింగ్ ఆస్పెక్ట్స్. సో ఇలా 4 రకాలుగా డివైడ్ చేయొచ్చండి. సో కమింగ్ టు ఇప్పుడు నేను ఒక్కొక్క ఆస్పెక్ట్ గురించి బ్రీఫ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను అండి. అంటే ఎందుకు తీసుకోవాలి, తీసుకోకపోతే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో కూడా చెప్పడానికి ట్రై చేస్తా. ఇప్పుడు లీగల్ ఆస్పెక్ట్స్ వచ్చేటప్పటికి అగైన్ 3 టైప్స్ ఆఫ్ థ్రెట్స్ ఉంటాయండి మనకి జనరల్గా. ఒకటి ల్యాండ్ రిలేటెడ్ థ్రెట్, రెండోది ఓనర్షిప్ రిలేటెడ్ థ్రెట్, మూడోది పర్మిషన్ రిలేటెడ్ థ్రెట్. అంటే కమింగ్ టు ల్యాండ్ రిలేటెడ్ వచ్చేటప్పటికి ఇప్పుడు మీరు ఏదైతే హౌస్ ప్రాపర్టీ అంటే అపార్ట్మెంట్లో ఫ్లాట్ కావచ్చు, ఇండిపెండెంట్ హౌస్ కావచ్చు, మీరు అది కొనేటప్పుడు మీరు కొన్న ఫ్లాట్ ఆర్ అపార్ట్మెంట్ ఆర్ ఇండిపెండెంట్ హౌస్ వాటెవర్ ఏ ల్యాండ్ మీద ఉందో ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాలి. అంటే లైక్ ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్నట్టుగా సర్వే నెంబర్ అని, జోన్ అని, లైక్ నాలా కన్వర్షన్ అని అనేక రకమైన పాయింట్స్ ఉంటాయండి. అవి చూసుకోకుండా కానీ ఆ బిల్డరు దాని మీద కట్టేశాడు అనుకోండి, మీరు కొనేశారు అనుకోండి, ఫ్యూచర్లో లైక్ మనం చూస్తున్నాం ఇప్పుడు గుర్గావ్ లాంటి ప్లేస్లో 10 floors కట్టిన తర్వాత కూడా ఆ సర్వే నెంబర్ గవర్నమెంట్ సర్వేలో ఉందనో లేదా వేరే అదర్ రీజన్స్ వల్ల అది డిమాలిష్ చేయమని చెప్పి కోర్టు నోటీసులు కూడా ఇచ్చినాయి, ఈవెన్ డిమాలిష్ కూడా చేశారు. లైక్ మన హైదరాబాద్లో హైడ్రా లాగా అన్నట్టు. అంటే అంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కానీ జనరల్గా ఎవరు పట్టించుకోవట్లేదు. అంటే ల్యాండ్ లీగల్ ఆస్పెక్ట్స్ అనగానే టైటిల్ డీడ్ ఏముంది చూస్తున్నారు. సో యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ దట్ ల్యాండ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ఆల్సో చూసుకోవాలి ఫస్ట్. కమింగ్ టు ఓనర్షిప్ రిలేటెడ్ అంటే ఈ ప్రాపర్టీ ఒకరి దగ్గర నుంచి ఒకరి దగ్గరికి ఎలా ట్రాన్స్ఫర్ అయ్యింది, లేదంటే ఒక ఫ్యామిలీలోనే మెంబర్స్ మధ్య ఎలా పార్టీషన్ పరంగా కానీ ఎలా వచ్చింది, ఇలాంటి ఆస్పెక్ట్ చూసుకోవడం అంటే లైక్ టైటిల్ డీడ్స్ అని, లింక్ డాక్యుమెంట్స్, ఈసీ ఏంటి, ఇవన్నీ కూడా మీరు జాగ్రత్త చూసుకోకపోతే అనేకమైన రేపు ఫ్యూచర్లో కోర్టు నోటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంది. సో కమింగ్ టు థర్డ్ పాయింట్ పర్మిషన్ రిలేటెడ్ అంటే మోస్ట్లీ ఫ్రమ్ ది లైక్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన గవర్నమెంట్ పర్మిషన్స్. అంటే జనరల్గా ఇండిపెండెంట్ హౌస్లో ఈ ప్రాబ్లం ఉండిద్దండి, అపార్ట్మెంట్లో పెద్దగా రాకపోవచ్చు. ఇండిపెండెంట్ హౌస్లో 2 ఫ్లోర్లు పర్మిషన్ తీసుకుని 1 ఫ్లోర్ కట్టేస్తారు. అలా కట్టిన బిల్డింగ్స్ మీరు కొంటంటే ఏమైందంటే ఆ యూసేజ్ చేసేటప్పుడు ఆ బిల్డింగ్ని వాడుకునేటప్పుడు మీకు అనేకమైన అన్నెసరీ కాస్ట్ లైక్ మీరు యూ హ్యావ్ టు పే మోర్ మున్సిపల్ ట్యాక్స్, యూ హ్యావ్ టు పే మోర్ వాటర్ ట్యాక్స్. అదే కాకుండా ఒక్కోసారి గవర్నమెంట్ ఏదైనా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటే ఆ బిల్డింగ్ కూడా ఆ ఫ్లోర్ కూడా పడేయడానికి రావచ్చు. సో యూ షుడ్ బి టేక్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ లీగల్ ఆస్పెక్ట్స్. కమింగ్ టు నెక్స్ట్ ఆస్పెక్ట్ అండి, ఇంజనీరింగ్ ఆస్పెక్ట్స్. ఈ ఇంజనీరింగ్ ఆస్పెక్ట్స్ లైక్ ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు ఇంజనీరింగ్ ఆస్పెక్ట్స్లో లైక్ ఇప్పుడు కార్పెట్ ఏరియా అని, అన్డివైడ్ షేర్ అని, లైక్ మాస్టర్ ప్లాన్ అని, ఇవన్నీ ఏంటంటే ఇవి మీరు చూసుకోకపోతే మీరు ఎంతైతే డబ్బులు ఖర్చు పెడుతున్నారో, మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అంత వాల్యూ సరిగా పొందకపోవచ్చు. అంటే లైక్ మీరు మోస్ట్లీ ఇప్పుడు మీరు చూస్తుంది ఏంటంటే ఈ కార్పెట్ ఏరియా, అన్డివైడ్ షేర్ గురించి ఈ గేటెడ్ కమ్యూనిటీస్లో మీరు దో యు ఆర్ పేయింగ్ సో మచ్ మనీ ఫర్ యువర్ ఫ్లాట్, యు ఆర్ నాట్ గెటింగ్ ఈవెన్ 60% ఆఫ్ ది టోటల్ వాల్యూ. అంటే కార్పెట్ ఏరియా అంటే లోడింగ్ అంటారు దాన్నే, ఆ లోడింగ్ పెంచేసి మనం 2000 ఎస్ఎఫ్టీ కొన్నా కానీ మనకి 1200 ఎస్ఎఫ్టీ కూడా రాని సందర్భాలు ఉన్నాయి. సో వెన్ యూ ఆర్ బయింగ్ ఏ ప్రాపర్టీ యూ షుడ్ కంపేర్ దట్ కార్పెట్ ఏరియా, నాట్ ఆన్ ది సూపర్ బిల్డప్ ఏరియా. లైక్ ఈ ఇష్యూస్ అన్నీ మీరు చూసుకోవాలి, చూసుకోకపోతే యూ విల్ లూజ్. నెక్స్ట్ కమింగ్ టు థర్డ్ ఆస్పెక్ట్ అండి, టాక్సేషన్ ఆస్పెక్ట్స్. ఈ టాక్సేషన్ ఆస్పెక్ట్ చూసుకోకపోతే ఏమైందంటే గవర్నమెంట్ నుంచి రేపు నోటీసులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దో మీరు ప్రాపర్టీ కొన్నా కానీ సరిగా ఎంజాయ్ చేయలేరు, ఒక మనశ్శాంతి ఉండదు. సో అందుకోసం టాక్సేషన్ ఆస్పెక్ట్స్ కూడా చూసుకోండి. కమింగ్ టు ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ ఆర్ బ్యాంకింగ్ ఆస్పెక్ట్స్, ఇప్పుడు ఇవి కానీ మీరు సరిగా ఫాలో అయిపోతే ఏమైందంటే
మీరు ట్రాన్సాక్షన్ స్టార్ట్ చేసి ఎండింగ్ అయ్యే వరకు అనేకమైన ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ ఉంటాయండి. లైక్ గెటింగ్ లోన్ ఉంటుంది, లేదంటే మీరు రిజిస్ట్రేషన్ మీరు వెళ్ళి బిల్డర్తో మాట్లాడుకునేటప్పుడు లేకపోతే సెల్లర్తో మాట్లాడుకునేటప్పుడు ఆయన ఎండ్ ఆఫ్ ది డే నేను ఇంత వాల్యూకి రిజిస్టర్ చేయను అంటాడు. మార్కెట్లో అలా ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ వాల్యూ కంటే ఎక్కువ రిజిస్టర్ చేయను అంటాడు. అప్పుడు మీకు తెలియక ఇంత అరేంజ్మెంట్ చేసుకున్న తర్వాత ఆ ప్రాపర్టీ డీల్ ఆగిపోయే సందర్భాలు ఉంటాయి. సో యూ హ్యావ్ టు ప్లాన్ అట్ ద స్టార్టింగ్ ఇట్ సెల్ఫ్. అలా ఇన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయండి ఒక ప్రాపర్టీ కొనేటప్పుడు. ఇట్స్ నాట్ ఓన్లీ అ లీగల్ ఆస్పెక్ట్ విల్ అలోన్ సేవ్ యూ. యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ సో మెనీ థింగ్స్, సో మెనీ ఆస్పెక్ట్స్. ఓకే సార్, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈరోజు ఇన్ని విషయాల గురించి మాట్లాడుకోవాలంటే మనకు టైం సరిపోదు కాబట్టి ఈరోజు ఫినాన్స్ మరియు టాక్సేషన్ ఆస్పెక్ట్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఇప్పుడు ఈవెన్ టాక్సేషను ఫైనాన్స్ ఆస్పెక్ట్లో కూడానండి, ఇప్పుడు మీకు ఆ స్క్రీన్ మీద కనిపిస్తున్న చెక్ లిస్ట్లో ఉన్న అన్ని పాయింట్లు చెప్పాలంటే ఒక్కొక్క పాయింటే ఒక హాఫ్ అన్ అవర్ పట్టిద్దండి జనరల్గా. ఎందుకంటే అది ఇన్డెప్త్ సబ్జెక్ట్ ఉన్న పాయింట్స్ అండి. ఇట్స్ నాట్ చెప్పలేము. సో అయితే ఇప్పుడు మీకు ఏంటంటే ఈరోజు ఆ చెక్ లిస్ట్లో ఉన్న పాయింట్స్లో మెయిన్గా ఏం ఫాలో అవ్వాలి అనేది ఇక్కడ చెప్పడానికి ట్రై చేస్తానండి ఈరోజు. ఓకే సార్, సో మనం ఆ ప్రొసీజరల్ ఆస్పెక్ట్ ఎలా ఫాలో అవ్వాలి అనేది మనం తర్వాత డీటెయిల్ వీడియోలో చూద్దామండి. టాక్సేషన్ ఆస్పెక్ట్స్ అండి. ఇప్పుడు టాక్సేషన్ ఆస్పెక్ట్స్లో ఒక ప్రాపర్టీ అంటే ఒక హౌస్ ప్రాపర్టీ కొనేటప్పుడు మెయిన్గా ఇన్కమ్ ట్యాక్స్ పాయింట్స్ అనేవి కొన్ని ఉన్నాయండి. ఈ ఇన్కమ్ ట్యాక్స్ పాయింట్స్ కానీ మీరు పట్టించుకోకపోతే అంటే మీరు ఫాలో అవ్వకపోతే డెఫినెట్గా గవర్నమెంట్ నుంచి నోటీసులు వస్తాయండి. ఇప్పుడు మేము చాలా నోటీసెస్ని అవే ఎక్కువ డీల్ చేస్తూ ఉంటాం. ఓకే. సో ఇప్పుడు అంటే ఏంటంటే గవర్నమెంట్ ఎందుకు చెప్తుందంటే బయ్యర్ మీద కొన్ని రెస్పాన్సిబిలిటీ పెట్టింది. ఈ పాయింట్స్ మీరు చేయండి, చేయకపోతే బయ్యర్ని పనిష్ చేసే సందర్భాలు ఉన్నాయి. సో అందుకోసం మీరు ఈ ఆస్పెక్ట్స్ని కూడా చూసుకోవాలి. ఫస్ట్ కమింగ్ టు ఫస్ట్ పాయింట్ అండి, టీడీఎస్. టీడీఎస్ అంటే ఏంటంటే అండి, టీడీఎస్ అనేది ఫస్ట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. టీడీఎస్ విషయంలో 4-5 పాయింట్స్ అండి. ఇది బయ్యర్ రెస్పాన్సిబిలిటీ. అంటే ఇప్పుడు మీరు ఒక 1 crore పెట్టి ప్రాపర్టీ కొన్నారనుకోండి, ఆ 1 crore సెల్లర్కి ఇచ్చేటప్పుడే మీరు కొంత 1% కానీ ఎన్ఆర్ఐ అయితే వేరే పర్సంటేజ్ ఉంది అమౌంట్ డిడక్ట్ చేసి గవర్నమెంట్కి కట్టాలి. రిమైనింగ్ అమౌంటే మీరు అతనికి ఇవ్వాలి. ఇలా రెండోది ఏంటంటే అండి, ఒకవేళ ఈ మీరు ఎన్ఆర్ఐ దగ్గర నుంచి కొంటున్నారనుకోండి, ఆ 1% ప్లేస్ బదులు 20% కట్టాలి. అదే షార్ట్ టర్మ్ అనుకోండి 30% డిడక్ట్ చేయాల్సి వస్తుంది. సో అదే లోకల్ పర్సన్ దగ్గర నుంచి కొంటుంటే ఒకవేళ వాల్యూ అంటే డాక్యుమెంట్ వాల్యూ కానీ మోర్ దాన్ 50 lakhs ఉంటేనే టీడీఎస్ వస్తుంది. లెస్ దాన్ 50 lakhs ఉంటే టీడీఎస్ రాదు. సో మోర్ దాన్ 50 lakhs ఉంటే డెఫినెట్గా మీరు 1% టీడీఎస్ చేసి గవర్నమెంట్కి కట్టాలి. సో ఈ రేట్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే ఒకవేళ లోకల్ పర్సన్ కానీ పాన్ ఇనాపరేట్ ఉందనుకోండి 20% చేయాల్సి వస్తుంది. సో ఎన్ఆర్ఐ విషయంలో వచ్చేటప్పటికి అది 20% ఉంది. ఒకవేళ షార్ట్ టర్మ్ షార్ట్ టర్మ్ ఎసెట్ కానీ కొంటుంటే అంటే ఆయన ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఒక 1 year 2024లో కొన్నాడు, ఇప్పుడు మీకు 25లో మీకు అమ్మేస్తున్నాడు. సో అప్పుడు మీరు ఆయన దగ్గర 30% డిడక్ట్ చేయాల్సి వస్తుంది. చేయకపోతే ఇట్స్ ఏ ప్రాబ్లం, అంటే బయ్యర్కి ప్రాబ్లం వస్తుంది, బయ్యర్కి నోటీస్ వచ్చే ఛాన్స్ ఉంది. సార్ సారీ టు డిస్టర్బ్ యూ అండి, ఒక చిన్న సందేహం అండి. మీరు ఇందాక టీడీఎస్ కట్ చేసేటప్పుడు 1% కట్ చేయాలి, 50 lakh దాటితే లోకల్ పర్సన్ అన్నారు కదా, అది ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ నేను 80 lakh పెట్టి ఒక ప్రాపర్టీ పర్చేజ్ చేశాను, 80 lakh మీద కట్ చేయాలా లేకపోతే 50 above 30 lakh మీద కట్ చేయాలా? ఒక్కసారి ప్రాపర్టీ వాల్యూ ఆర్ డాక్యుమెంట్ వాల్యూ మోర్ దాన్ 50 lakhs ఉన్నప్పుడు ఓకే టోటల్ వాల్యూ మీద టీడీఎస్ చేయాలి. ఓకే, మీరు ఓన్లీ 50 lakhs అబోవ్ ఉన్న 30 lakhs మీద చేస్తే కుదరదు. ఓకే, అంటే ఇలాంటి ఇంకా చాలా ఉన్నాయండి టీడీఎస్లో. లైక్ మీరు పార్ట్ పేమెంట్ ఇవ్వచ్చు, ఓకే, ఏది మీరు మీ బయ్యర్ సెల్లర్కి పార్ట్ పేమెంట్ ఇవ్వచ్చు. ఓకే, అలా ఎప్పుడెప్పుడు టీడీఎస్ చేయాలి, లేదా ఇద్దరు సెల్లర్లు ఉండొచ్చు, ఇద్దరు బయ్యర్లు ఉండొచ్చు. ఇదంతా ప్రొసీజరల్ పార్ట్ అండి. అదే మనం అనుకున్నట్టు దాన్ని డీటెయిల్గా ఒక వీడియో చేద్దామండి. కమింగ్ టు నెక్స్ట్ పాయింట్, ఫైలింగ్ ఆఫ్ ఐటీ రిటర్న్. అంటే ఏంటంటే అండి, జనరల్గా మీరు ప్రాపర్టీ కొనేటప్పుడు దో వెన్ యు ఆర్ బయింగ్ ఏ ప్రాపర్టీ అట్లీస్ట్ యూ షుడ్ ఫైల్ యువర్ రిటర్న్. అంటే ఇంత హౌస్ ప్రాపర్టీ డీల్ చేస్తున్నారు, కనీసం రిటర్న్ కూడా ఫైల్ చేయకపోతే డెఫినెట్గా నోటీసులు వచ్చే ఛాన్స్ ఉన్నాయి. అంటే కనీసం ఎప్పుడు ఫైల్ చేయాలంటే ఆ ఇయర్లో ఏ ఇయర్లో కొన్నారంటే ఆ ఇయర్లో కాకుండా కనీసం ఒక 2-3 years బ్యాక్ నుంచి. అంటే వెన్ యూ ఆర్ ప్లానింగ్ టు బై సమ్ ప్రాపర్టీ, మీకు ఇన్కమ్ ఉంటే జనరల్గా మీరు రిటర్న్స్ వేస్తారు. కొన్ని సందర్భాల్లో ఏమైందంటే మీ దగ్గర డబ్బులు ఉంటాయి, మీరు మీ స్పౌస్ దగ్గర పేరుతోనో కొంటారు ప్రాపర్టీ. మీ అజంప్షన్ ఏముంటుందంటే స్పౌస్కి ఏమీ ఇన్కమ్ లేదు కదా, హౌస్ వైఫ్ కదా, ఎందుకు ఆమెకు రిటర్న్ అని వేయరు. కానీ మీరు ఇక్కడ ప్లానింగ్ ఏం చేస్తారు, మీ హౌస్ ప్రాపర్టీని
మీ వైపు పేరుతో కొంటున్నారు. సో డిపార్ట్మెంట్కి రేపొద్దున ఒక అలర్ట్ వెళ్ళిపోతుంది, లైక్ యూ బాట్ సచ్ ఏ బిగ్ ప్రాపర్టీ ఆన్ హర్ నేమ్, ఆమె నేమ్ చూస్తేనేమో ఏ రిటర్న్స్ లేవు. సో డిపార్ట్మెంట్ డెఫినెట్గా మీ నోటీస్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇది ఒక ట్రాన్సాక్షన్ చేశారు, మీరు బిగ్ ట్రాన్సాక్షన్ చేశారు, అది 30 lakhs 30 lakhs బిలో ఉందో అబవ్ ఉందో పక్కన పెట్టండి. సో నోటీస్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి బీ కేర్ఫుల్. కమింగ్ టు థర్డ్ పాయింట్ అండి, క్యాపిటలైజేషన్. ఇప్పుడు క్యాపిటలైజేషన్ అంటే ఏంటంటే జనరల్గా మనం ప్రాపర్టీ కొనేటప్పుడు అనేక రకాలైన ఖర్చులు పెడతామండి. లైక్ స్టార్టింగ్ బ్రోకరేజ్ ఛార్జెస్ కడతాం, లేదంటే మీరు బిల్డర్ దగ్గరికి కొన్నారు, బిల్డర్ ఒక జిఎస్టీ కట్టమంటాడు, ముందు మీరు జిఎస్టీ కట్టేస్తారు, వచ్చేస్తారు, మీరు ఏమి ఒక రిసీట్ అడగరు, ఏమి అడగరు. కానీ లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కబోర్డ్ చేపిస్తారు ఫ్యూచర్లో, ఈ అన్నీ కూడా మీ ప్రాపర్టీ కోసమే ఖర్చు పెట్టారు, మీరు గుర్తుపెట్టుకోండి. అంటే ఏంటి, రేపొద్దున మీరు ఆ ప్రాపర్టీ అమ్మినప్పుడు ఇంత ఖర్చు పెట్టానని చెప్పి ప్రూవ్ చేసుకోవాలి కదా, చేసుకుంటేనే మీకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ వస్తుంది, అంటే ట్యాక్స్ తగ్గుద్ది మీకు. సో అందుకోసం మీరు యూ షుడ్ హ్యావ్ ఎన్ హ్యాబిట్ ఆఫ్ కలెక్టింగ్ ఆల్ దీస్ ఇన్వాయిసెస్ ఆర్ వాట్ ఎవర్ ది బిల్స్ ఆర్ వాట్ ఎవర్ అండ్ కీప్ ఇట్ ఇన్ ఏ ఫైల్. ఎందుకంటే ఫ్యూచర్లో మేబీ మీరు అమ్మొచ్చు, మీ పిల్లలు అమ్మొచ్చు దాన్ని. లైక్ కొంతమంది మా దగ్గరికి వస్తారు, సార్ నేను ఎంత పెట్టి అమ్మారు, ఎంత పెట్టి కొన్నారు అనగానే నేను 1 కోటి రూపాయలకి అమ్మాను సార్, కొన్నప్పుడు 50 లక్షలు అయింది సార్ అంటే, నేను 50 లక్షలకి ట్యాక్స్ కట్టేది, మీరు డిఫరెన్స్ 50 లక్షలు ట్యాక్స్ కడదాం అంటాం. ఆయన ఇమీడియట్గా అలాగే సార్ నేను అప్పట్లో నేను ఇంత కబోర్డ్ ఖర్చు పెట్టాను, అది ఖర్చు పెట్టాను అంటాడు. మరి ఏ సార్ బిల్స్ అంటాం, పెట్టాను సార్ నా దగ్గర బిల్స్ లేవంటాడు. అది కరెక్ట్ కాదు. మీకు అలాంటి ట్యాక్స్ ఎగ్జంప్షన్ కానీ లేదా ట్యాక్స్ తగ్గించుకోవాలని మీ ప్లానింగ్ ఉన్నప్పుడు యూ షుడ్ హ్యావ్ ఎన్ హ్యాబిట్ ఆఫ్ కలెక్టింగ్ ఆల్ దోస్ ఫైల్స్ అండ్ కీప్ ఇట్ ఇన్ ఏ సపరేట్ ఫైల్. ఇట్ మే బీ యూస్ఫుల్ ఫర్ యువర్ సన్ అట్లీస్ట్. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఏరియా క్యాపిటలైజేషన్ ఆల్ ద పీపుల్ ఆర్ మిస్సింగ్ అండి. ఎవరు ఫాలో అవ్వరు, ఖర్చు పెడతారు, వదిలేస్తారు. సో అసలు ఈవెన్ బిల్డర్లు కూడా ఎవరు జిఎస్టీ ఇన్వాయిస్ ఇచ్చేవాళ్ళు కూడా లేరు, బిఎస్సీ కలెక్ట్ చేసుకుంటాడు. అది మీకు ఎక్స్పెండిచర్ రేపు మీ ప్రాపర్టీ అంటే. అలాగని పర్సనల్ ఎక్స్పెండిచర్ రాదండి, లైక్ నేను గృహప్రవేశానికి ఖర్చు పెట్టాను అది కూడా వస్తుందా అంటే అది రాదు, ఎందుకంటే అది ఎలోబుల్ ఎక్స్పెండిచర్ కాదు, ప్రాపర్టీ రిలేటెడ్ ఎక్స్పెండిచర్ మాత్రమే వస్తుంది. సో హ్యావ్ ఎన్ హ్యాబిట్ ఆఫ్ కలెక్టింగ్ ఆల్ ద బిల్స్ అండ్ కీప్ ఇట్ ఇన్ ఏ ఫైల్. నెక్స్ట్ పాయింట్కి వచ్చేటప్పటికి సోర్స్ ఆఫ్ ఫండ్స్ అండి. సోర్స్ ఆఫ్ ఫండ్స్ అంటే ఏంటంటే మీరు ప్రాపర్టీ కొనేటప్పుడు ఆ ప్రాపర్టీ కొనడానికి కావాల్సిన డబ్బులు ఎక్కడి నుంచి అరేంజ్ చేసుకున్నారు. జనరల్గా ఏం చేస్తాం, బ్యాంకు లోన్ తీసుకుంటాం, లేదు ఓన్ ఫండ్స్ ఉంటే ఓన్గా అరేంజ్ చేసుకుంటాం, లేదు మీకు తగ్గితే కొన్ని డబ్బులు తగ్గితే మేబీ ఫ్రెండ్ దగ్గర నుంచి లోన్ లాగా తెచ్చుకుంటాం. ఈ అరేంజ్మెంట్లో ఏం జరుగుతుందంటే జనరల్గా అంటే మాకు వచ్చే నోటీసెస్లో ఏమవుతుందంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే తెలుసో తెలియకో ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నారు, సార్ ఇలా డబ్బులు కావాలి ప్రాపర్టీ కొన్నా అంటాడు. ఆయన ఏం చేస్తున్నాడు, అకౌంట్కి ఇవ్వలేను నా దగ్గర క్యాష్ ఉంది కావాలంటే తీసుకెళ్ళి అంటాడు. మీరేం చేస్తారు, అవి ఎలా కూడా దొరికినాయి కదా అని ఇవన్నీ ఆలోచించుకోకుండా ఆ క్యాష్ తీసుకెళ్ళిపోయి డైరెక్ట్ బ్యాంకులో వేసేస్తారు. వెంటనే మీకు డిపార్ట్మెంట్ నుంచి నోటీస్ వస్తుంది. ఎందుకంటే క్యాష్ డిపాజిట్ అనేది ఇట్స్ వన్ ఆఫ్ ది గ్రే ఏరియా. డిపార్ట్మెంట్ నుంచి నోటీస్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది. సో యూ షుడ్ బి కేర్ఫుల్ వెన్ అరేంజింగ్ యువర్ ఫండ్స్. డోంట్ డిపాజిట్ ఎనీ క్యాష్. సమ్ టైమ్స్ ఏం జరిగిద్దంటే మీకు ఎక్కడో ఊళ్ళో పొలం ఉండిద్ది, ఆ పొలాన్ని అమ్ముతారు, అమ్మినప్పుడు ఒక 50 లక్షలు వస్తాయి. ఎందుకు, మీరు అక్కడ అగ్రికల్చర్ ల్యాండే కదా అని చెప్పి తీసుకుంటారు, కానీ రిజిస్ట్రేషన్ వాల్యూ మాత్రం అక్కడ ఏదో 10 లక్షలకే చేసి ఉంటారు. మీ ఫీలింగ్ ఏంటంటే అగ్రికల్చర్ ల్యాండే కదా అని అమ్మింది, ఇదంతా ట్యాక్స్ ఫ్రీనే కదా ఏదైనా చేసుకోవచ్చు అని చేసిందో ఆ డబ్బులు తీసుకొని బ్యాంకులో వేసేస్తారు, వేసేసి కొనేస్తారు ప్రాపర్టీ, వెంటనే నోటీస్ వస్తుంది. సో యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఇంకోటి ఏంటంటే అండి, మీ యొక్క ప్రాపర్టీ రిలేటెడ్ నేను హ్యాండిల్ చేసే నోటీసెస్లో ఫస్ట్ అడిగే క్వశ్చన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చేది ఏం తెలుసా, ఈ ప్రాపర్టీ కొన్నావు, ఎక్కడి నుంచి మీకు డబ్బులు వచ్చాయి, సోర్స్ ఆఫ్ ఫండ్స్ చెప్పండి అని అంటాడు. సో అందుకోసమే మీ సోర్స్ ఆఫ్ ఫండ్స్ విషయానికి వచ్చేటప్పటికి చాలా జాగ్రత్తగా ఉండండి. రెండో పాయింట్, రిజిస్ట్రేషన్ ఖర్చులు. కొన్ని సందర్భాలు ఏం చేస్తారంటే ఆ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ని ఇగ్నోర్ చేస్తాం, మనం మర్చిపోతాం, అసలు క్యాష్లో ఖర్చు పెట్టేస్తాం, అది ఎవరు అడగరు అనుకుంటాం. రేపు డిపార్ట్మెంట్ నుంచి అది కూడా అడుగుతాడు, మీకు అయినా మీరు సెల్లర్కి ఎంత కట్టారు, రిజిస్ట్రేషన్కి ఎంత అయింది, రెండింటికి కలిపి నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి అంటాడు. సో యూ షుడ్ బి రెడీ ఫర్ దాట్. ఇప్పుడు స్క్రీన్ మీద ఇంకో పాయింట్, ఏఎస్ ఆర్ 26 వాల్యూస్. ఇదేంటంటే జనరల్గా మనం ప్రాపర్టీ కొన్నప్పుడు సబ్ రిజిస్టరు ఆ వాల్యూస్ని ఏఎస్ అని చెప్పి మనం ఇప్పుడు కనిపిస్తుంది. ఈ మధ్య ఇంతకుముందు 26 ఏఎస్ అనేది ఒకటి ఉండేది, ఇప్పుడు రీసెంట్గా దాన్ని 26 ఏఎస్ ఇప్పటికీ ఉంది. ఏఎస్ అనే దాంట్లో ఏం చేస్తారంటే
ఇప్పుడు సబ్ రిజిస్ట్రార్కి ఒక డ్యూటీ ఇచ్చారు ఏంటంటే 30 lakhs అబోవ్ ఏ ప్రాపర్టీ డీల్ జరిగినా ఆయన జ్యూరిస్డిక్షన్లో ఆర్ ఆయన ఆఫీస్లో ఈ హాస్ టు రిపోర్ట్ టు ది డిపార్ట్మెంట్. ఏది 30 lakhs అబోవ్ ఈయన బయ్యరు ఈయన సెల్లర్ అని రిపోర్ట్ చేయాలి. చేస్తే ఆ వాల్యూస్ మన ఏఎస్లో కనిపిస్తాయి. సో అప్పుడు ఏం చేస్తారంటే ఈయన కొన్నిసార్లు ఏం జరిగిద్దంటే 50 లక్షలు ట్రాన్సాక్షన్ జరిగింది, ఆయన రిపోర్ట్ చేయాలి. చేసేటప్పుడు 50 లక్షల బదులు ఆయన 5 కోట్లు కొడతాడు, ఓ 0 ఎక్కువ కొట్టాడు. ఓకే, మీ డిపార్ట్మెంట్ నుంచి వెంటనే నోటీస్ వచ్చేస్తుంది. అరే 5 కోట్లు పెట్టి ప్రాపర్టీ కొన్నావు, నీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ చూస్తేనేమో 4-5 లక్షలు కూడా లేదు. అదే 50 లక్షలు అంటే పెద్ద పట్టించుకునేవాడు కాదు, ఎందుకంటే అట్లీస్ట్ రిటర్న్ వేసేవాడు సరిపోయింది. గ్యారంటీ నోటీస్ వస్తుంది, హై వాల్యూ ట్రాన్సాక్షన్. సో అందుకోసం మీరు ఏం చేయాలంటే ఆ ఏఎస్ మీ ప్రాపర్టీ కొనటం రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత అది ఎప్పుడు కూడా నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ ఇప్పుడు ఈ ఇయర్ ట్రాన్సాక్షన్ నెక్స్ట్ మేలో అప్డేట్ అయ్యింది. ఒకసారి చెక్ చేసుకోండి అసలు మీ వాల్యూ ఎంత రిపోర్ట్ చేశాడు ఆయన. ఒకవేళ రాంగ్ రిపోర్ట్ చేశాడు అనుకోండి, దాంట్లో ఫీడ్బ్యాక్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఫీడ్బ్యాక్ ఇవ్వండి, బాబు నువ్వు రాంగ్ రిపోర్ట్ చేసావు, ఇది కరెక్ట్ కాదు, నేను కొన్నది 50 లక్షలకే, నువ్వు ఇంకో 0 ఎక్స్ట్రా కొట్టావు అని చెప్పి ఫీడ్బ్యాక్ ఇవ్వండి డిపార్ట్మెంట్కి. అప్పుడు అట్లీస్ట్ మీకు ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ నోటీసెస్ విల్ కమ్ డౌన్. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్కి వచ్చేటప్పటికి ఎగ్జామ్షన్స్, టైమ్ లైన్స్ అని. అంటే ఏంటంటే మీరు ఒక ప్రాపర్టీ కొనేటప్పుడు జనరల్గా కొన్ని సందర్భాల్లో ఏం చేస్తారంటే టు గెట్ సమ్ ఎగ్జామ్షన్స్ మీరు ప్రాపర్టీ కొనే ఛాన్స్ ఉంది. అంటే లైక్ ఇప్పుడు మీరు ఒక ల్యాండ్ ఎక్కడో అమ్మారు, ఆ ల్యాండ్ని మళ్ళీ హౌస్ ప్రాపర్టీ కొంటే మీకు ఒక రకమైన ఎగ్జామ్షన్ వస్తుంది, లైక్ దాన్నే సెక్షన్ 54F అంటాం. లేదు ఒక హౌస్ ప్రాపర్టీ అమ్మేసి మళ్ళీ హౌస్ ప్రాపర్టీ కొన్నారు, అక్కడ సెక్షన్ 54 ఎగ్జామ్షన్ అంటాం. ఈ ఎగ్జామ్షన్స్ కోసం కానీ మీరు ప్రాపర్టీ కొంటుంటే మాత్రం బీ కేర్ఫుల్ టైమ్ లైన్స్ విషయంలో. అంటే ఓ ప్రాపర్టీ అమ్మినప్పుడు ఓ సర్టెన్ పీరియడ్ లోపు కొనాలి, కొనకపోతే అందాక మీరు తీసుకెళ్ళి క్యాపిటల్ గెయిన్ స్కీమ్లో పెట్టాలి. సో ఇలాంటి ఈ టైమ్ లైన్స్ జాగ్రత్తగా పాటించకపోతే దో మీరు ప్రాపర్టీ కొన్నా సరే మీకు ఆ ఎగ్జామ్షన్ కోల్పోయే సందర్భాలు ఉంటాయి. అందుకోసం యూ బీ స్పెసిఫిక్. అవసరమైతే మీ ట్యాక్స్ ఎక్స్పర్ట్తో ముందే ప్లాన్ చేసుకుని మీరు సరైన టైంలో కొంటున్నారో చూసుకునే కొనండి. ఎందుకంటే ఇంత పర్పస్ ఏంటి, యూ వాంట్ టు గెయిన్ దట్ బెనిఫిట్ ఆఫ్ ఎగ్జామ్షన్. ఆ పర్పస్ డీవియేట్ కాకుండా టైం లైన్లోనే చూసుకోండి. ఓకే, సో దిస్ వన్ దీస్ ఆర్ ఆల్ ది ఇన్కమ్ ట్యాక్స్ ఆస్పెక్ట్స్ అండి. మీకేమైనా దీంట్లో డౌట్ ఉంటే చెప్పండి. నాకు ఒక జనరల్ డౌట్ అండి. ఇప్పుడు మీరు ఇందాక ట్రాన్సాక్షన్ వాల్యూ కొన్నారు, ఇన్ కేస్ నేను కొనేటప్పుడు నా ట్రాన్సాక్షన్ వాల్యూ గవర్నమెంట్ వాల్యూ కన్నా తక్కువ ఉందనుకోండి, అలాంటి సిచ్యువేషన్ మనం ఎలా హ్యాండిల్ చేసుకోవాలి? ఈజ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ అండి. ఎందుకంటే జనరల్గా కొన్ని సందర్భాలు ఏం చేస్తారంటే ఇన్ జనరల్ మనకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం డెఫినెట్గా గవర్నమెంట్ వాల్యూ తక్కువ ఉంటుంది, ట్రాన్సాక్షన్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. దిస్ ఇస్ వాట్ హ్యాపెనింగ్ ఫ్రమ్ సో మెనీ ఇయర్స్. రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్లో జరిగే సందర్భంలో ప్రతి కేసులో ఇదే జరుగుద్ది. కాకపోతే ఈ మధ్య రీసెంట్గా కొన్ని గవర్నమెంట్స్ ఏం చేస్తున్నాయంటే ఎప్పుడో ఓ ట్రాన్సాక్షన్ జరిగింది దాన్ని బేస్ చేసుకుని ఆ వాల్యూ పెంచేస్తున్నారు. కానీ రియల్ సందర్భాల్లో ఆ గవర్నమెంట్ వాల్యూ కంటే కూడా కొన్ని సందర్భాల్లో మీ యొక్క వాల్యూ అంటే ట్రాన్సాక్షన్ వాల్యూ అంటే గవర్నమెంట్ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ 50 లక్షలు ఉంది అక్కడ, కానీ మీ ఇద్దరి మధ్యలో జరిగిన డీలు 40 lakhsకే జరిగింది. సో ఒకవేళ మీరు కానీ 40 lakhsకే కానీ సేల్ లీడ్ రాసుకుంటే డెఫినెట్గా నోటీస్ వస్తాయండి. దీన్నే సెక్షన్ 50C నోటీస్ అంటాం. అంటే మన భాషలో మన ట్యాక్స్ పరిభాషలో చెప్పాలంటే 50C నోటీస్ అనేది ఒక పెద్ద సబ్జెక్ట్ అండి. అంటే ఏంటంటే గవర్నమెంట్ యొక్క ఉద్దేశం, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ యొక్క ఉద్దేశం ఏంటంటే డెఫినెట్గా ఆ వాల్యూ గవర్నమెంట్ వాల్యూ కంటే ఎక్కువ ఉండాలి, అంతకంటే తక్కువ చేశారంటే ఏదో గోల్మాల్ చేశారు మీరు అని చెప్పి మీ సెల్లర్కి నోటీస్ వస్తుంది, మీరు యాజ్ ఎ బయ్యర్ మీకు నోటీస్ వస్తుంది. సో అలాంటప్పుడు ఏం చేయాలి అంటే దేర్ ఆర్ 2 కేసెస్ ఉంటాయండి. అంటే ఒకటి వాలంటరీగా మీరే మీ ఇద్దరు బయ్యరు సెల్లర్ కలిసి, సెల్లర్ ఏమో టు అవాయిడ్ ది క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అతను ప్లాన్ చేసి ఉండొచ్చు, బయ్యర్ ఏమో ల్యాక్ ఆఫ్ సోర్స్ ఆఫ్ ఫండ్స్ మేబీ లైక్ అంత వైట్ అరేంజ్ చేయలేక వైట్ అక్కడ 50 లక్షల కంటే ఎక్కువ ఇచ్చి ఉండొచ్చు, కానీ ఇక ట్రాన్సాక్షన్ వాల్యూ 40 లక్షలు చూపించి ఉండొచ్చు. సో ఇలాంటి సందర్భాల్లో ఇక అది కావాలని వాలంటరీ చేసుకుంటే వాళ్ళ ప్రాబ్లం. రియల్ ప్రాబ్లమ్స్ అంటే జనరల్గా కూడా గవర్నమెంట్ వాల్యూ కంటే రియల్ ట్రాన్సాక్షన్ తక్కువ జరిగితే ఏంటి అని ఉన్న సందర్భాల్లో ఏం చేయాలి అని అంటే దేర్ ఆర్ 2 ways అండి. ఒకటి, మీరు గవర్నమెంట్ దగ్గర నుంచి నోటీస్ వచ్చినా పర్లేదు ఫేస్ చేసుకుంటామంటే గో హెడ్ విత్ ద ట్రాన్సాక్షన్. రేపొద్దున డెఫినెట్గా ట్రాన్సాక్షన్ నోటీస్ వస్తుంది. వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే
ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఐడెంటిఫై చేసిన ఒక రిజిస్టర్డ్ వాల్యూ దగ్గరికి వెళ్ళి ఆయన చేత ప్రూవ్ చేయించాలి. ఎస్, రియల్గానే గవర్నమెంట్ వాల్యూ కంటే అక్కడ మార్కెట్ లేదు, డ్యూ టు వేరియస్ కండిషన్స్ వలన తక్కువే ఉంది, ఇది ట్రాన్సాక్షన్ రియలే అని చెప్పి ఆయన దగ్గర ప్రూవ్ చేపిస్తే డిపార్ట్మెంట్ నోటీస్ వెనక్కి తీసుకోవచ్చు. అంత చేయాలంటే చాలా కష్టం అని, అంటే అది మెంటల్ టెన్షన్. రోజు రేపు నోటీస్ వస్తుంది, తిరగాలి, ఇంకో మళ్ళా ట్యాక్స్ ఎక్స్పర్ట్ని హైర్ చేసుకోవాలి, చాలా ప్రాబ్లం. అందుకోసం ఏం చేయాలి అంటే, అఫ్కోర్స్ వెదర్ ఇట్ ఈజ్ కరెక్ట్ ఆర్ నాట్, ఇప్పుడున్న ప్రజెంట్ ఏం చేస్తున్నారంటే, ఎలాగూ స్టాంప్ డ్యూటీ 50 లక్షలు కట్టాల్సి వస్తుంది. సో వీడు ఏం చేస్తున్నాడు, బయ్యరు వాడి అకౌంట్కి 50 లక్షలు కొట్టేస్తున్నాడు, మళ్ళీ వెనక్కి తీసేసుకున్నాడు 10 లక్షలు. సో దట్ ట్రాన్సాక్షన్ ఈజ్ హ్యాపెనింగ్ ఫర్ 50 lakhs అన్నట్టుగానే ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. అప్పుడు డిపార్ట్మెంట్ నుంచి నోటీసులు రావు, అట్లీస్ట్ టు అవాయిడ్ దట్ ప్రాబ్లమ్స్. దిస్ ఈజ్ ది ఓన్లీ సొల్యూషన్ వాట్ వీ హ్యావ్. ఇప్పుడు దాకా మనం ఇన్కమ్ ట్యాక్స్ పాయింట్స్ గురించి డిస్కస్ చేసాం కదా. అవునండి. ఇప్పుడు కమింగ్ టు జిఎస్టీ, ఇప్పుడు జిఎస్టీకి వచ్చేటప్పటికండి, ఇప్పుడు బ్రాడ్గా ఇప్పుడు మనం స్క్రీన్ మీద చూస్తే అప్లికబిలిటీ ఉంటుంది, రేట్ ఆఫ్ జిఎస్టీ ఉంటుంది కదా. అప్లికబిలిటీ గురించి చెప్తాను. అప్లికబిలిటీ అంటే ఏంటంటే, అసలు జిఎస్టీ ఎప్పుడు అప్లై అయ్యింది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఆల్రెడీ రీసేల్ ప్రాపర్టీ కొంటున్నారు, అంటే ఇప్పుడు ఆల్రెడీ ఉంటున్నారు ఒక ప్లాట్లో, అది వెళ్ళి మీరు కొంటున్నారు అనుకోండి, మీరు ఎవరికి జిఎస్టీ కట్టక్కర్లేదు, ఎందుకంటే ఇట్స్ అ ఫిక్స్డ్ అసెట్. ఓకే, యూ నీడ్ నాట్ పే ఎనీ జిఎస్టీ అట్ ఆల్. సో నో వన్ కెన్ కలెక్ట్ ఎనీ జిఎస్టీ ఆన్ దట్ ప్రాపర్టీ. కమింగ్ టు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొంటున్నారు, అప్పుడు ఏమైందంటే మీరు చూసుకోవాల్సింది ఏంటంటే, మీ వెళ్ళంగానే మీ బిల్డర్ ఏం చెప్తారంటే, సార్ ఇది ఓసీ రాలేదు, ఓసీ వచ్చిందను 2 సందర్భాలు ఉంటాయి. అంటే మీరు కొనే ప్రాపర్టీ కానీ, అంటే అగ్రిమెంట్, ఇట్ ఈస్ నాట్ ది సేల్ అండి. ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ అప్లికబిలిటీ కండిషన్కి వచ్చేటప్పటికి ఇట్ ఈస్ ద అగ్రిమెంట్, ఇట్ ఈస్ నాట్ ద సేల్. అంటే మీరు ఓసీ రాకముందే కానీ అగ్రిమెంట్ చేసుకున్నారు అంటే డెఫినెట్గా జిఎస్టీ అప్లై అయ్యింది. అదే అగ్రిమెంట్ కూడా ఓసీ వచ్చిన తర్వాతే జరిగితే జిఎస్టీ రాదు. అది ఏ ప్రాపర్టీ అయినా కొనండి, అంటే మీరు లైక్ ఇప్పుడు జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్లో ఓనర్ దగ్గరికి ఉన్నా అదే కండిషను, లేదు బిల్డర్ దగ్గరికి ఉన్నా సరే, మీరు అగ్రిమెంట్ ఎప్పుడు ఎంటర్ అవుతున్నారు, అగ్రిమెంట్ ఎంటర్ అవడం అంటే ఏంటంటే మీరు అప్పుడు డబ్బులు ఇస్తున్నారు అక్కడ. సో డబ్బులు ఇచ్చిన తర్వాత, డబ్బులు ఇచ్చారు అంటే ఓసీ రాకముందు జిఎస్టీ ఇస్ అప్లికబుల్. మేబీ సేల్ అనేది తర్వాత, ఈవెన్ ఓసీ వచ్చిన తర్వాత జరగవచ్చు, అయినా సరే జిఎస్టీ అప్లై అయ్యింది. సో యూ హ్యావ్ టు రెడీ ఫర్ దాట్ అండ్ యూ హ్యావ్ టు చెక్ దట్. ఎప్పుడు మీరు మీరు వెళ్ళి బిల్డర్తో మాట్లాడేటప్పుడు జిఎస్టీ అప్లికబులా కాదా అనే విషయంలో ఓసీ వచ్చిందా రాదా. సో ఆయన అంటాడు గ్యారంటీగా, ఏది మీరు ఆల్రెడీ అగ్రిమెంట్ ఎంటర్ అవుతున్నాం కాబట్టి జిఎస్టీ వస్తుందండి అంటాడు. సో యూ షుడ్ బి రెడీ ఫర్ దాట్. అండ్ రెండోది, ఈ జిఎస్టీకి వచ్చేటప్పటికి జనరల్గా మిస్ అవుతుంది ఏంటంటే అండి, ఇప్పుడు బిల్డర్ దగ్గరికి వెళ్తారు, జిఎస్టీ పే చేస్తారు. ఇంతకుముందు మనం అనుకున్న అది క్యాపిటలైజేషన్లో జిఎస్టీ పే చేసినా ఆయన ఏమి ఇన్వాయిస్ ఇవ్వడు, అది కరెక్ట్ కాదు. యూ షుడ్ స్పెసిఫికల్లీ ఆస్క్, ఏంటి నేను జిఎస్టీ కడుతున్నాను కదా, నాకు ట్యాక్స్ ఇన్వాయిస్ ఇవ్వమని చెప్పాడు. కానీ ఆయన ట్యాక్స్ ఇన్వాయిస్ ఇస్తేనే ఆయనకి జిఎస్టీ కలెక్ట్ చేసుకునే రైట్ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఏమైందంటే, లైక్ కొంతమంది బిల్డర్స్, అంటే అఫ్కోర్స్ జనరల్గా చేయర్లేండి, ఏది అతనికి రిజిస్ట్రేషన్ లేకుండా ఏ బిల్డరు జిఎస్టీ కలెక్ట్ చేయట్లేదు, డెఫినెట్గా జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఉంటుంది, కలెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు కమింగ్ టు రేట్ ఆఫ్ ట్యాక్స్, రేట్ ఆఫ్ జిఎస్టీ. ఇప్పుడు జిఎస్టీ అనేది ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఫ్రమ్ 1/4/2019 సేమ్ రేట్ ఫర్ హౌస్ ప్రాపర్టీస్, అంటే రెసిడెన్షియల్ ప్రాపర్టీకి వచ్చేటప్పుడు 5% వస్తుందండి. అయితే ఒకవేళ మీరు అఫోర్డబుల్ హౌస్ అని చిన్న హౌస్ కొంటుంటే, అంటే లైక్ వాల్యూ పరంగా 45 lakhs ఉండి స్క్వేర్ మీటర్స్ పరంగా 60 square meters కంటే తక్కువ ఉంటే చిన్న హౌస్ అంటాం, అఫోర్డబుల్ హౌస్ అంటాం, దానికి మాత్రం 1% జిఎస్టీ. సో దిస్ ఇస్ వాట్ అబౌట్ ది జిఎస్టీ. సార్, మీరు ఇందాక జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ గురించి మాట్లాడారు కదా, యాజ్ ఏ బయ్యర్గా మాకు అది జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ ఉన్న ప్రాపర్టీనా నార్మల్ ప్రాపర్టీనా అని మాకు ఎలా తెలుస్తుంది? అది మా ఫస్ట్ క్వశ్చన్. రెండో క్వశ్చన్, నేను ఏదైనా హౌస్ కొనాలి, ఫ్లాట్ కొనాలి అనుకున్నప్పుడు జేడీఏ అగ్రిమెంట్లో ఓనర్ దగ్గర కొంటే నాకు బెనిఫిషియల్, లేకపోతే బిల్డర్ దగ్గర కొంటే నాకు బెనిఫిషియల్? ఈ జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్లో రియల్ బెనిఫిషియర్ ఎవరు, రియల్ బెనిఫిట్ పొందేది ఎవరు? బిల్డరా, ల్యాండ్ ఓనరా? 3 క్వశ్చన్లు అడిగారు. అవునండి. ఒకటి మీ ఫస్ట్ ఆన్సర్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే అండి, ఇప్పుడు జనరల్గా మీకు ఎలా తెలిసిందంటే, మీరు ప్రాపర్టీ కొన్నప్పుడు వెంటనే ఆయన డాక్యుమెంట్ సెట్ ఇస్తాడు కదా. సో డాక్యుమెంట్ సెట్ ఇచ్చినప్పుడు జనరల్గా మీ మదర్ డాక్యుమెంట్ జేడీఏ అయిద్దండి. జేడీఏ అగ్రిమెంట్ ఈజ్ ద మదర్ డాక్యుమెంట్. ఎందుకంటే ఈ జేడీఏ కాన్సెప్ట్ ఏంటంటే,
ఒకరికి ల్యాండ్ ఉంది, ఆయన అతను కట్టలేడు, లేదా అతని దగ్గర డబ్బులు లేవు, లేదా టెక్నాలజీ లేదు. అందుకోసం ఒక బిల్డర్ దగ్గరికి వెళ్ళాడు. బిల్డర్ ఏమో ల్యాండ్ మొత్తాన్ని ఓన్గా కొని ఆయన కట్టలేడు, సో ఆయన దగ్గర అన్ని డబ్బులు లేవు. సో వీళ్ళిద్దరి మధ్యలో కలిసి ఎంటర్ అయిన అగ్రిమెంటే జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ అంటాం. ఈ జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ ఎంటర్ అయినప్పుడు, సో ఇప్పుడు మీరు ఓ ప్రాపర్టీ ఫైనలైజ్ చేసిన తర్వాత మీకు ఇచ్చిన ఫస్ట్ సెట్ ఆఫ్ డాక్యుమెంట్లో డెఫినెట్గా ఆయన జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ ద్వారా ఆయనకి రైట్ వచ్చిందని ఇస్తాడు. సో అది చూడగానే మీకు అర్థమైంది, ఓ ఇది జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ ద్వారా వచ్చిన రైట్ అనేది. రెండోది కమింగ్ టు ఎవరి ప్లాట్ కొనాలి అనేది. జనరల్గా అండి ఏ క్వాలిటీ విషయంలో ఏ బిల్డరు ల్యాండ్ ఓనర్కి వచ్చిన ఫ్లాట్ ఒక రకంగా కట్టడు, అతనికి వచ్చిన ఫ్లాట్ ఒక రకంగా కట్టడం అనేది జరగదు. కాకపోతే ఏంటంటే మీరు చూసుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ మీరు ఎవరి ఫ్లాట్ అండ్ ల్యాండ్ ఓనర్ది కొన్నా బిల్డర్ది కొన్నా ఆ జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్లో ప్రాపర్గా రైట్స్ పాస్ ఆన్ అయినాయా లేవా ఒకరి నుంచి ఒకరికి, అంటే ప్రాపర్గా రైట్స్ సెల్లింగ్ రైట్స్ ఇచ్చుకున్నారా లేదా. ఎందుకంటే ఒకసారి జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ సరిగా రాసుకోకపోతే అనేకమైన ప్రాబ్లమ్స్ వస్తాయి, మీరు బయ్యర్కి కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మీరు ప్రాపర్టీ టైటిల్ డీడ్ మీ మదర్ డాక్యుమెంట్ అదే కాబట్టి యూ హ్యావ్ టు చెక్ థరోలీ. ఆ జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ జాగ్రత్తగా చెక్ చేసుకుని అన్ని రైట్స్ మనం కొనే ఎవరి దగ్గర అయితే కొంటున్నారు, మీరు ఓనర్ దగ్గర కొంటుంటే ఓనర్కి అన్ని రైట్స్ వచ్చినాయా లేవా, బిల్డర్ దగ్గర కొంటుంటే బిల్డర్కి అన్ని రైట్స్ వచ్చినాయా లేవా చెక్ చేసుకోవాలి. ఇది మీ సెకండ్ పాయింట్కి ఆన్సర్. ఇప్పుడు కమింగ్ టు థర్డ్ పాయింట్ అండి, మీరు అడిగిన ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏంటంటే హూ విల్ గెయిన్. ఇప్పుడు ఇది ఆఫ్కోర్స్ ఇది ఇప్పుడు మనకి రెలవెంట్ సబ్జెక్ట్ కాకపోయినా నేను ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తానండి. ఇప్పుడు మీరు ప్రాపర్టీ కొనేటప్పుడు అండి, అంటే ఒక జేడీఏ ట్రాన్సాక్షన్లో ఇప్పుడు నేను చెప్తాను ఎన్ని ట్యాక్సెస్ ఉంటాయో దాన్ని బట్టి మీరు చెప్పండి ఎవరు అంటే హూ విల్ గెయిన్ అనేది అప్పుడు మీరు చెప్పండి. లైక్ ఫస్ట్ ల్యాండ్ లార్డ్ హీ విల్ బై ది ప్రాపర్టీ. బై చేసినప్పుడు ఆ ల్యాండ్ని రిజిస్టర్ చేసుకోవాలి కదా. సో యూ విల్ పే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ టు ది గవర్నమెంట్. నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఇతను ఇంకో ల్యాండ్ లార్డ్ దగ్గరికి వెళ్ళి అంటే ఒక బిల్డర్ దగ్గరికి వెళ్ళి ఒక జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్కి వెళ్తాడా, ఈ జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ కూడా రిజిస్టర్ చేసుకోవాలా. సో ఈ హ్యాస్ టు పే అగైన్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ దేర్. జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ అయిపోయింది. బిల్డర్ ఏం చేస్తాడు, ఈ విల్ గో టు ది జిహెచ్ఎంసీ ఆర్ హెచ్ఎండిఏ వాట్ ఎవర్. ఈ హ్యాస్ టు పే ఛార్జెస్ ఫర్ ది పర్మిషన్ ఛార్జెస్. దట్ ఈస్ నాట్ ఈవెన్ అ స్మాల్ అమౌంట్ అండి, దట్ ఈస్ అ బిగ్ అమౌంట్. ఈ హ్యాస్ టు పే పర్మిషన్ ఛార్జెస్. అక్కడ అయిపోయిందా. నెక్స్ట్ స్టెప్ ఏముంటుంది, ఈ హ్యాస్ టు గో ఫర్ రెరా రిజిస్ట్రేషన్. రెరా రిజిస్ట్రేషన్ కూడా ఫీజు కట్టాలి, అదేం ఊరకనే అవ్వదు. అయిపోయింది, రెరా రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నారు. మీరు భూమి పూజ చేసి స్టార్ట్ చేశారు. కొనే ప్రతి ఐటమ్ మీద జిఎస్టీ కట్టాలా, ఐరన్ కొను సిమెంట్ కొను ఏదైనా కొను జిఎస్టీ కట్టాలి. సో అది అయిపోయింది. మీరు ల్యాండ్ లార్డ్కి సర్వీస్ ఇచ్చినందుకు మీరు మళ్ళీ సర్వీస్ ఛార్జెస్ జిఎస్టీ అని ల్యాండ్ లార్డ్ దగ్గర నుంచి కలెక్ట్ చేయాలి. అయిపోయింది, జిఎస్టీ కలెక్ట్ చేశారు, గవర్నమెంట్కి కట్టారు. ఇది అయిపోయింది. నెక్స్ట్ ల్యాండ్ లార్డ్కి వచ్చిన ఫ్లాట్ అమ్మాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ల్యాండ్ లార్డ్ హ్యాస్ టు కలెక్ట్ జిఎస్టీ ఫ్రమ్ ది కస్టమర్. మళ్ళీ ల్యాండ్ లార్డ్ అమ్మినందుకు అతను క్యాపిటల్ గెయిన్ కట్టాలి. అదేవిధంగా బిల్డర్కి వచ్చిన ఫ్లాట్ అమ్మినప్పుడు బిల్డర్ హ్యాస్ టు పే జిఎస్టీ అండ్ ఈ హ్యాస్ టు కలెక్ట్ ఫ్రమ్ ది కస్టమర్ అండ్ హ్యాస్ టు పే టు ది గవర్నమెంట్. సో అగైన్ అది కాకుండా ఈ బిల్డర్కి అంతా అయిపోయిన తర్వాత ఆయన ప్రాఫిట్ వచ్చింది, ఆయన ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలా. ఇవన్నీ అయిపోయినాయి, అన్ని ట్యాక్స్లు కట్టారు, బాగానే ఉంది. నువ్వు వెళ్ళి ప్రాపర్టీలో మీరు యాజ్ ఎ బయ్యర్ మీరు వెళ్ళి ఉన్నారనుకోండి, యూ హ్యావ్ టు పే ఎవ్రీ ఇయర్ జిహెచ్ఎంసీ మన మున్సిపల్ ట్యాక్స్ కట్టాలా, వాటర్ ట్యాక్స్ కట్టాలా, వాట్ ఎవర్ ద ట్యాక్సెస్. అసలు ఇవన్నీ కాదండి, నేను ఖాళీ కట్టి పెట్టుకున్నా అనుకోండి, మీరు విఎల్టీ కట్టాలి. అండ్ విఎల్టీ ఏంటండి, వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కట్టాలి. మీరు చెప్పండి ఇన్ని ట్యాక్స్లు కట్టినాక హూ ఈజ్ గెయినింగ్ బై జేడీఏ? గవర్నమెంట్. ఇట్ ఈస్ ద గవర్నమెంట్. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఇఫ్ దెర్ ఈజ్ ఎ ట్రాన్సాక్షన్ ఇన్ ద హ్యాపెనింగ్ అల్టిమేట్లీ ఇట్ ఈస్ ద గవర్నమెంట్ హూ విల్ గెయిన్. అంటే ఇట్ ఇస్ నాట్ ద గవర్నమెంట్, మనం అఫెండ్ చేయకూడదండి. ఎందుకంటే గవర్నమెంట్ హ్యాస్ టు సర్వైవ్. అంటే ఇప్పుడు మన దగ్గర కలెక్ట్ చేస్తేనే కదా గవర్నమెంట్ ఇన్ని సర్వీస్ ఇవ్వగలదు. సో ఎవరిని తప్పుపట్టలేము. అంటే మీరు ఒక చిన్న జేడీఏ ట్రాన్సాక్షన్లో హౌ మెనీ ట్యాక్సెస్ యు ఆర్ పేయింగ్ అనేది అర్థం చేసుకోండి. సో ఇట్ ఈస్ నాట్ ద బయ్యర్, ఇట్ ఈస్ నాట్ ది బిల్డర్ హూ ఈజ్ గెయినింగ్. ఎందుకంటే జనరల్గా కాన్సెప్ట్ ఏంటంటే ఎలా ఉంటుందంటే, బిల్డర్లు తెగ సంపాదించేస్తున్నారు, తెగ ఒక ఇది ప్లాట్ కట్టేసి బిల్డర్కి ఇన్ని కోట్ల ప్రాఫిట్ వస్తాయి అనుకుంటాం. ఇవాళ బిల్డర్ పరిస్థితి కూడా అంత గొప్పగా ఏం లేదండి. టర్న్ ఓవర్ మీద 10% మెరడం ఎక్కువ, ఇన్ని ట్యాక్స్లు మళ్ళీ ఏ చిన్న తప్పు జరిగినా హ్యూజ్ పెనాల్టీస్ తెలుసా.
లైక్ మీరు ఎర్రర్ రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ల్యాక్స్లో పెనాల్టీ వస్తుంది. ఓకే. మీరు జిఎస్టీ సరిగా చేసుకోకపోతే 4 సంవత్సరాలు వచ్చి నోటీస్ వస్తుంది. ఓకే. సో యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. అంటే ఎండ్ ఆఫ్ ది డే ఇట్ ఈస్ ద గవర్నమెంట్ బాల్. ఓకే అండి, ఇప్పుడు దాకా మనం టాక్సేషన్ ఆస్పెక్ట్ డిస్కస్ చేశాం కదా. ఇప్పుడు కమింగ్ టు ఫైనాన్షియల్ అండ్ బ్యాంకింగ్ ఆస్పెక్ట్స్కి వచ్చేటప్పటికి ఇవి ఎందుకు చూసుకోవాలంటే, మీరు లోన్కి అంటే ఒక ప్రాపర్టీ ఫైనలైజ్ చేసుకున్నారు, అన్నీ చెక్ చేసుకున్నారు, లీగల్గా బాగుంది, అన్నీ బాగున్నాయి, టాక్సేషన్ ఆస్పెక్ట్స్ కూడా బాగానే చూసుకున్నారు. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తారు, మీరు లోన్కి వెళ్తారు. లోన్కి వెళ్ళబోయే ముందే కొన్ని స్టెప్స్ జాగ్రత్త చూసుకోవాలి. లేకపోతే ఏమైందంటే అక్కడ ప్రాబ్లం ఫేస్ చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాల్యూ ఆఫ్ రిజిస్ట్రేషన్, మీరు ప్రాపర్టీని ₹1 కోటి కొన్నారు. అక్కడ గవర్నమెంట్ వాల్యూ వచ్చేటప్పుడు 70 lakhs 60 lakhs ఉంది. మీరేమంటారు యాజ్ ఏ బయ్యర్, సార్ ₹1 కోటి కదా, ₹1 కోటి రిజిస్ట్రేషన్కి నేను ఇంత మీ అకౌంట్కి కొడతాను, లేదంటే నాకు లోన్ వస్తుంది, నాకు లోన్ ఏమో ఒక 90 lakhs వస్తుంది, కోటికి రిజిస్ట్రేషన్ చేసుకుంటే రిమైనింగ్ 10 lakhs నా అకౌంట్ నుంచి కొడతా అంటారు. ఆయన ఇమీడియట్గా అంటాడు, మీ బిల్డరు లేదా మీ సెల్లర్ ఏమంటాడంటే, అలా కుదరదండి, గవర్నమెంట్ వాల్యూ 60 lakhs కదా, నేను 60కే ఒప్పుకుంటాను, నాకు క్యాపిటల్ గెయిన్ ఎక్కువ పడిపోతుంది అంటాడు. మరి అలాంటి సందర్భాల్లో ఏం చేయాలి? సో బెటర్ యూ డిస్కస్ దిస్ పాయింట్ బిఫోర్ అగ్రిమెంట్ ఇట్ సెల్ఫ్. హౌ మచ్ వాల్యూకి రిజిస్ట్రేషన్కి వెళ్తున్నారో ముందే డిసైడ్ చేసుకోండి. అలాంటి కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. అతను ఒప్పుకోకపోవచ్చు, మీరు కావాలని కొనుక్కోవచ్చు. అప్పుడు నెక్స్ట్ ఏంటంటే దానికి ఏంటంటే వర్క్ ఆర్డర్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. అంటే ఏంటంటే రిజిస్ట్రేషన్ ఏమో మీరు ఆయన చెప్పినట్టుగా 60 లక్షలకే చేసుకుంటారు, ఇంకొక వర్క్ ఆర్డర్ పెడతారు. వర్క్ ఆర్డర్ అంటే ఏంటంటే లైక్ దానికి ఆ బిల్డింగ్కి ఫినిషింగ్ చేసుకోవడం కోసం ఇంకొక ఆయనతో మీరు వర్క్ ఆర్డర్ చేస్తున్నట్టు, అంటే ఒక కాంట్రాక్ట్ ఎంటర్ అవుతున్నట్టు, బ్యాంక్ విల్ ఫండ్ ఫర్ దట్ ఆల్సో. అంటే సపరేట్ చెక్ ఇస్తుంది, అంటే ఆయన సపరేట్ నేమ్ ఇస్తుంది, బిల్డర్ పేరుతో ఇవ్వదు. సో అదొక సపరేట్ వర్క్ ఆర్డర్ కాన్సెప్ట్ ఉంది. సో ముందే మీరు మాట్లాడుకోండి, ముందే డిసైడ్ చేసుకోండి ఏ విధంగా వెళ్ళాలి. ఈ ట్రాన్సాక్షన్ ఎగ్జిక్యూట్ చేయాలంటే ఎంత వాల్యూకి రిజిస్ట్రేషన్కి వెళ్ళాలి. ఇప్పుడు ఇప్పుడు పెద్ద పెద్ద బిల్డర్లు అయితే టోటల్ వాల్యూకి ఒప్పుకుంటున్నారండి, అది వెరీ గుడ్, అసలు మీకు హ్యాపీ. ఈ కొంచెం ప్రాబ్లం ఏంటంటే కొంతమంది అసలు ఇండిపెండెంట్ హౌస్లో ఇప్పుడు ఎక్కువ ప్రాబ్లం వస్తుంది, అపార్ట్మెంట్ కంటే కూడా ఇండిపెండెంట్ హౌస్లో ఈ ప్రాబ్లం ఎక్కువ ఉంది. సో ఏదైనా సరే అలాంటి సందర్భం ఎదురైనప్పుడు మాత్రం ద ఓన్లీ సొల్యూషన్ ఇప్పుడున్న మార్కెట్లో ఉన్న సొల్యూషన్ ఏంటంటే వర్క్ ఆర్డర్. ఈ వర్క్ ఆర్డర్ ద్వారా మీరు కొంత అమౌంట్ని వేరే వారు తెచ్చుకోవచ్చు. అయితే వర్క్ ఆర్డర్ తెచ్చుకున్నప్పుడు కొంచెం జాగ్రత్త పడాల్సింది ఏంటంటే, మీరు తెలుసో తెలియకో మీ ఫ్యామిలీ మెంబర్ పేరుతో వర్క్ ఆర్డర్ అని చెప్పి ఒక 30 lakhs 40 lakhs తెచ్చేస్తారు గవర్నమెంట్ బ్యాంక్ దగ్గర నుంచి. బట్ అది ప్రాబ్లం, ఎందుకంటే ఆయనకి జిఎస్టీ రిజిస్ట్రేషన్ లేదు, కానీ ఆయన మీకు 40 lakhs వర్త్ ఆఫ్ అమౌంట్ మీకు వర్క్ ఆర్డర్ చేసినట్టు ఇస్తాడు. రేపు ఆయనకి ప్రాబ్లం రావచ్చు. సో బీ కేర్ఫుల్, అట్లీస్ట్ ట్రై టు పుట్ దట్ వర్క్ ఆర్డర్ బిలో 20 lakhs సో దట్ యూ కెన్ అవాయిడ్ ద జిఎస్టీ ప్రాబ్లమ్స్. కమింగ్ టు నెక్స్ట్ పాయింట్ అండి, మీరు ఈ వర్క్ ఆర్డర్ డిసైడ్ అయిపోయారు, అన్నీ అయిపోయారు, బ్యాంక్ దగ్గరికి వెళ్ళారు. బ్యాంక్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకేమైనా ఆస్పెక్ట్స్ ఏమైనా ఉన్నాయా అన్నప్పుడు, లోన్ తీసుకునేటప్పుడు ఏమైనా ఆస్పెక్ట్స్ ఏంటంటే, మీరు లోన్కి వెళ్ళినప్పుడు మ్యాక్సిమం మీ యొక్క ప్రాపర్టీ వాల్యూని మ్యాక్సిమం వాల్యూకి తెచ్చుకోండి. దానికి ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయో తర్వాత చెప్తాను. రెండోది, లోన్ పీరియడ్ కూడా మ్యాక్సిమం పెట్టుకోండి, అంటే ఈఎంఐ తగ్గుతుంది. అంటే పీరియడ్ అంటే లైక్ 20 years అయినా, ఇప్పుడు మీరు ఏజ్ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 35లో ఉంటే మీరు 30 years కూడా పెట్టుకోవచ్చు. సో 30 years ఎంత మ్యాక్సిమం ఎలిజిబిలిటీ ఉందో అది పెట్టేసుకోండి. అండ్ వాల్యుయేషన్ ఎందుకు మీకు ఎక్కువ పెట్టుకోమంటున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మా క్లయింట్ ఉన్నాడు, ఆయన ఒక ప్రాపర్టీ ఒక చోట నుంచి ఒక చోట మార్చుకున్నాడు, అంటే లైక్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేసుకునేటప్పుడు ఆయనకి ఎంతో 30 lakhs బ్యాలెన్స్ ఉంది. ఇంజనీర్ వచ్చి ఎంత కావాలి సార్ మీకు వాల్యుయేషన్ అన్నాడు. నేను 30 lakhs లోన్కి వెళ్తున్నాను సార్ అన్నాడు. ఆ ఇంజనీరు ఏదో 35 lakhs వాల్యూ వేసేసి, లేదా 40 lakhs వాల్యూ వేసి ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఈయనకి లోన్ 30 lakhs వచ్చేసింది. కానీ ఆయన 6 months తర్వాత వాళ్ళ పాప ఏదో యూఎస్ పంపించాలంటే ఆయన అదే ప్రాపర్టీ మీద మళ్ళీ లోన్కి వెళ్ళాడు, అదే బ్యాంకులో. వెళ్తే ఏమైంది, అక్కడ 40 lakhs వాల్యూ ఉందండి, ఆల్రెడీ మీరు 30 lakhs వాల్యూ మీకు ఇచ్చేసాం, సో మీకు డిఫరెన్స్ 10 lakhs లోన్ వస్తుందని చెప్తున్నాడు. అరే మరి అసలు యాక్చువల్ వాల్యూ 60 lakhs కంటే ఎక్కువే ఉంది. ఆ ఇంజనీరు ఎందుకులే అని చెప్పి ఆయన సేఫ్ సైడ్ చూసుకున్నాడు, ఆయన తక్కువ వాల్యూ ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వితిన్ 1 yearలో ఇంకో ఇంజనీర్ వచ్చి హై వాల్యూ ఇవ్వాలంటే ఇవ్వడు. సో బెటర్ అట్లీస్ట్ వాల్యుయేషన్కి వచ్చేటప్పటికి ఎంత వాల్యూ ఉంటే అంత వాల్యూ ఏమనండి, ఏమి తీసుకోండి, ఆ రికార్డులో ఉండండి, మీ పోయేదేం లేదు. మీ వాల్యూ లోన్ తక్కువే తీసుకోండి, ప్రాబ్లం లేదు. అలాగే లోన్ విషయంలో ఇంకో కొన్ని పాయింట్స్ ఏంటంటే అండి, జనరల్గా మీరు ఒక ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ లోన్ ఉన్న ప్రాపర్టీ కొంటున్నారనుకోండి, ఫస్ట్ మీరు ఆ లోను ఆ బ్యాంకులో క్లోజ్ చేస్తారు కదా, ఆయన క్లోజ్ చేసిన తర్వాత ఇచ్చిన ఎన్ఓసి సర్టిఫికేట్ మీ దగ్గర కాపీ పెట్టుకోండి, మీ డాక్యుమెంట్ ఫైల్లో పెట్టుకోండి. అది ఎందుకంటే ఎప్పుడే ఏ ప్రాబ్లం వస్తుందో తెలియదు. ఈ బ్యాంకర్లు కూడా వాళ్ళ బ్యాంక్తో ఫైట్ చేయలేరు.
వాడు ఏదో చిన్న అమౌంట్ ఒకటి ఉంది, 10 సంవత్సరాల క్రితం బ్యాలెన్స్ ఉంది, నాకు ఇంకా క్లోజ్ కావాలని చెప్పి మీ దగ్గర రావచ్చు. సో ఎన్ఓసి కాపీ షుడ్ మెయింటైన్ దిట్. ఓకే అండి, ఇప్పుడు ఈ ఆస్పెక్ట్స్ అయిపోతుంది. ఇంకొక వన్ మోర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ సపరేట్ అగ్రిమెంట్ అండి. ఇది ఎందుకంటే మార్కెట్లో ఏం జరుగుతుందంటే మనము రిజిస్ట్రేషన్ వాల్యూ గురించి డిస్కస్ చేశాం కదా. ఆ రిజిస్ట్రేషన్ వాల్యూ ఒప్పుకోనప్పుడు, అంటే ఫుల్ వాల్యూకి ఒప్పుకోనప్పుడు కొన్ని సందర్భాల్లో మనం ఏం చేయాల్సి వస్తుందంటే, ఒక అగ్రిమెంట్ ఏమో మన యొక్క బయ్యర్కి సెల్లర్కి మధ్యలో చేయాల్సి వస్తుంది, ఇంకో అగ్రిమెంట్ ఏమో బ్యాంక్ లోన్ కోసం చేయాల్సి వస్తుంది. అఫ్కోర్స్ ఇవన్నీ కూడా లీగల్లీ నాట్ కరెక్ట్ అండి. ఇట్ ఈజ్ నాట్ అట్ ఆల్ అడ్వైజబుల్ గోయింగ్ ఫర్ ఎ సపరేట్ అగ్రిమెంట్ ఆర్ లైక్ వర్క్ ఆర్డర్కి వెళ్ళడం కానీ, ఇది చేయటమే కరెక్ట్ కాదు. అదే మార్కెట్లో జరుగుతున్నది ఇలా జరుగుతుంది, ఇక తప్పక అందరూ చేస్తున్నారు. సో ఆ చేసేటప్పుడు ఇక తప్పక అన్అవాయిడబుల్ సిచ్యువేషన్లో ఒకవేళ మీరు ఫేస్ చేస్తుంటే అట్లీస్ట్ ఈ ప్రికాషన్స్ తీసుకోండి. ఇదేమీ అడ్వైజబుల్ కాదు, ఇది చేయమని కాదు. ఇప్పుడు కమింగ్ టు సపరేట్ అగ్రిమెంట్ ఏంటంటే, ఇప్పుడు సెల్లర్కి బయర్కి మధ్యలో ఒక రియల్ ట్రాన్సాక్షన్ జరిగింది కదా, ఇంకో అగ్రిమెంట్ బ్యాంక్ పర్పస్ కోసం చేస్తాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ యొక్క సెల్లర్ దగ్గరికి వెళ్ళి నాకు ఇంకో అగ్రిమెంట్ కావాలనగానే డెఫినెట్గా తక్కువ వాల్యూకి ఉంటుంది కదా. అసలు ఫుల్ వాల్యూకి ఒప్పుకుంటే ఈ గొడవ లేదు, ఆయన ఫుల్ వాల్యూకి ఒప్పుకోడు, తక్కువ వాల్యూకి ఇంకో అగ్రిమెంట్ కావాలి. ఆ అగ్రిమెంట్ చేస్తే ఆయన భయం, ఎందుకంటే రేపొద్దు నువ్వు వచ్చి ఆ అగ్రిమెంటే క్లెయిమ్ చేస్తావేమోనని, ఆ లెస్ వాల్యూ క్లెయిమ్ చేస్తావని. అప్పుడున్న ఒక ప్రాక్టికల్ సొల్యూషన్ ఏంటంటే, బెటర్ యు కీప్ దట్ బ్యాంక్ అగ్రిమెంట్ అంటే స్టార్ట్ ఒక డేట్ పెట్టండి, అంటే ముందు డేట్ పెట్టండి. ఆ తర్వాత బిల్డర్కి సెల్లర్కి బయ్యర్కి ఉండే అగ్రిమెంట్ దాని తర్వాత డేట్లో పెడుతూ ఈ ముందు రాసిన అగ్రిమెంట్ వ్యాలిడ్ కాదని రాసుకోండి. అప్పుడు మీ సెల్లర్ డెఫినెట్గా యాక్సెప్ట్ చేస్తాడు. ఎందుకంటే అతను పోయేది ఏం లేదు కదా. ఎందుకంటే నెక్స్ట్ ఆ తర్వాత ఉన్న డేట్లో ఉన్న అగ్రిమెంట్లో యూ ఆల్రెడీ మెన్షన్ దట్ ద ప్రీవియస్ అగ్రిమెంట్ వాజ్ నాట్ వ్యాలిడ్. సో ఈ కండిషన్స్ ఇవన్నీ ఫాలో అయితే అట్లీస్ట్ కొంత మిటిగేట్ చేసుకోవచ్చు అండి, లోన్ తెచ్చుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. బట్ అట్లా అయితే మేము చెప్పే ఈ పాయింట్స్లో కొన్ని లీగల్గా ఆర్ ట్యాక్స్ పరంగా లేకపోతే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం చేయకూడనివేనండి. ఇవి చేయకూడదు. బెటర్ ఏంటంటే టు అవాయిడ్. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు కన్విన్స్ యువర్ సెల్లర్ ఆర్ యువర్ బిల్డర్, బెటర్ టు కన్విన్స్ హిమ్. గో ఫర్ ఫుల్ వాల్యూ ఆఫ్ ది రిజిస్ట్రేషన్, ఆల్వేస్ అడ్వైజబుల్. రేపొద్దున ఫ్యూచర్లో మీరు దాన్ని అమ్మేటప్పుడైనా సరే మీకు రేపొద్దున ట్యాక్స్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ సో బెటర్ యూ డూ దిస్. సార్, ఈ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్లో మాకు క్వశ్చన్, ఇప్పుడు మేము ఇయర్గా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తే మాకు లోన్ వస్తుందంట? జనరల్గా అండి, ఇప్పుడు మనకి జనరల్గా ఏం జరుగుతుందంటే, జస్ట్ ఫైలింగ్ ఏ రిటర్న్ అనుకుని ఫైల్ చేసినంత మాత్రం లోన్స్ వచ్చేస్తాను కూడా రాంగ్ కాన్సెప్ట్ అండి. రిటర్న్స్ ఫైల్ చేయడంతో పాటు డెఫినెట్గా ఆ ఇన్కమ్ అనేది మీ బ్యాంక్ స్టేట్మెంట్లో రిఫ్లెక్ట్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బిజినెస్ చేసే పర్సన్ అనుకోండి, మీరు బిజినెస్ చేస్తున్నట్టు ఆ ట్రాన్సాక్షన్ దాంట్లో కనపడాలి. కనపడకుండా నేనేదో బిజినెస్ చేశాను, నాకు రిటర్న్స్ వచ్చినాయి, నాకు ప్రాఫిట్ వచ్చింది, ఇంత ట్యాక్స్ కట్టానని చెప్పినంత మాత్రాన బ్యాంకు లోన్లు ఇవ్వండి. దట్టు నవేడేస్ అండి. ఇవాళ బ్యాంక్ దగ్గర ఉన్న టెక్నాలజీ ఎలా ఉందంటే, మీ బ్యాంక్ స్టేట్మెంట్ ఒక్కసారి వాళ్ళకి ఇస్తే విత్ ఇన్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, లైక్ 1 minute లోపలే మీ యొక్క టోటల్ మీ స్టైల్ ఆఫ్ మీ లైఫ్ స్టైలే చెప్పేస్తారండి. అంటే మీరు అసలు మీకు వచ్చిన డబ్బులు ఎటు వెళ్తున్నాయి, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఎక్కడ మ్యూచువల్ ఫండ్స్లో పెడుతున్నారా, మీకు సేవింగ్ హ్యాబిట్ ఉందా, లేదంటే మీరు అంతా ఖర్చు పెట్టే హ్యాబిటా, లేదా మీకు అసలు ఆ మనీ ఎడిపోతుంది అనేది వాళ్ళు ద సాఫ్ట్వేర్స్ అనేవి వాళ్ళు క్లాసిఫై చేసేస్తున్నాయి. సో యూ షుడ్ బి కేర్ఫుల్ వెన్ యూ ఆర్ మెయింటైనింగ్ యువర్ బ్యాంక్ స్టేట్మెంట్. లైక్ అదే కాకుండా ఇప్పుడు సివిల్కి వచ్చేటప్పటికి ఎలా ఉందండి, ఇప్పుడు మనం రీసెంట్గా చూసాం కొన్నిసార్లు జస్ట్ సివిల్ స్కోర్ లేదని చెప్పి బ్యాంక్ ఎంప్లాయ్మెంట్లో నుంచి మనం తీసేశారు. నాకు తెలిసి ఫ్యూచర్లో సివిల్ స్కోర్ లేకపోతే పెళ్ళి కూడా కాకపోవచ్చు. అంటే పిల్లనిచ్చేవాడు సివిల్ స్కోర్ లేదు కాబట్టి పిల్లలు కూడా ఇవ్వకపోయిన సందర్భాలు కూడా రావచ్చండి. అంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్ అండి. అంటే ఒక పర్సన్కి నాట్ ఓన్లీ పర్సన్, ఎనీ పర్సన్ అండి, ఎదర్ యూ మే బి పర్సనల్, యూ మే బి ఇండివిజువల్, యూ మే బి కంపెనీ, యూ మే బి కంట్రీ, యూ మే బి ఒక స్టేట్, ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేవాడు ఎవడు పనికిరాడండి ఈ రోజుల్లో. సో అది లోన్ తెచ్చుకోవడానికైనా కానివ్వండి, లేదా మీ ఫ్యామిలీ రన్ చేసుకోవడానికైనా కానివ్వండి, ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. రేపు పొద్దునే జస్ట్ బై సీయింగ్ యువర్ డాక్యుమెంట్ వాట్ టైప్ ఆఫ్ పర్సన్ యూ ఆర్, యూ కెన్ సే దట్. బ్యాంక్స్ ఆర్ యూజింగ్ దట్ టెక్నాలజీ. సో బీ కేర్ఫుల్. జస్ట్ ఫైలింగ్ IT returns will not help you. Thank you, sir. Thanks for sharing your great knowledge and experience in real estate properties.
సో మీరు చెప్పింది మొత్తం విన్న తర్వాత దీని గురించి మొత్తం మనం ఇంత షార్ట్ టైం లో డిస్కషన్ చేయడం అవ్వదేమో అనిపిస్తుంది. సో మనం దీని గురించి ప్రతి టాపిక్ గురించి సెపరేట్ గా వీడియో చేద్దామండి. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్ అండ్ థ్యాంక్ యూ.